సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి. రండి అమ్మా, నేను కూడా కలిసి సినిమాకి వెళ్దామమ్మా. ఏంట్రా, వారంలో 2-3 సార్లు వెళ్తున్నారు సినిమాకి? సాల్దా? డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా? అత్తగారు మీలా మేము ముసలం కాదు, వారంలో 5 సార్లు వెళ్తాం సినిమాకి. అబ్బా ఆపమ్మా. ఏంట్రా, పెళ్ళానికి అదుపులో పెట్టుకోలేవా? వెళ్ళు. అత్తగారు పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుంటే కాదు, ప్రేమిస్తే చాలు. ఏంట్రా నువ్వు తనకన్నా ముందు ఎవరి కాళ్ళ మీద పడి ఉండేవాడివి, ఇప్పుడేంటి తన కాళ్ళ మీదకి వెళ్ళిపోయావు? ఏంట్రా, మీ అత్తగారు మీ అమ్మగారు నన్ను అన్ని మాట్లాడుతుంటే నువ్వు ఊరుకుంటావా? ఏంట్రా అసలేంటి? మీ అమ్మగారు అన్ని మాటలు చెప్తే నేను ఊరుకోని అంత ఇదే అయిపోతే నాకు కోపం వచ్చేదే. కోపం తనకే కాదు, నాకు కూడా వచ్చిద్ది. ఎందుకు వచ్చిద్ది? ఏ మాటకు వచ్చిద్ది? ఆవిడ నన్ను వస్తే నాకు కోపం వచ్చిద్ది. ఆవిడకి నేనేమన్నా ఆవిడకి అంత కోపం రావడానికి నేనేమన్నా సరే తను మూసుకొని ఉండాలి సందే. ఎందుకంటే నేనే పెద్ద. మీరు పెద్ద అయితే అందరూ నన్నే అనుకుంటారు. ఏంటో మీరు చూసుకోండి. ఇల్లంతా నేను క్లీన్ చేస్తా, నేనే చేస్తా. అందుకు కాబట్టి ఈ ఇల్లు మా నాన్నగారు నా పేరు మీద రాసిచ్చారు, మీ పేరు మీద కాదు. అబ్బా, నువ్వు లేనప్పుడు కూడా, నేను నీలాగా ఉన్నప్పుడు కూడా మా అత్తయ్య దగ్గర నేను ఇలానే పనిచేసేదాన్ని. అని మా అత్తయ్య నాకు ఇంత మాట అనేవారు కాదు. అనినా నేనేమి అన్ను, మూసుకొని వెళ్ళిపోతా. అవునులేండి, మీ అత్తగారిని ఎంత బాగా చూసుకున్నారు. వీరంతా చెప్తున్నారు కదా నాశనం చేసి పెట్టారని. నువ్వేమైనా చూసుకుంటున్నావా అంటే? బాగా నువ్వు కూడా నాశనం చేసావు కదా. ఎప్పుడు నాశనం చేసా? బతికే ఉన్నాడు కదా, ఎవరు నాశనం చేస్తారు? అయితే సరే, ఇప్పుడు చచ్చిపోతా. అదే మీ అమ్మ చచ్చిపోయేలాగుంది. మీ అమ్మ చచ్చిపోయే రకం కాదు, నలుగురిని చంపే రకం. ఏంట్రా, తను చంపిద్ది. తనైతే వాళ్ళ పని మనిషిని కూడా చంపేసిందంట, తన గురించి ఏదో అన్నారని. అవును, నేను ఎవరినైనా చంపేస్తాను. నా గురించి బ్యాడ్ గా చెప్తే నాకు మెంటల్ ఎక్కింది. మరి నా గురించి చెప్తే నాకు మెంటల్ ఎక్కదా? నేను వెళ్ళిపోవాలా? చెప్పు. వెళ్ళిపో. నాకే నేను సంతోషంగా ఉంటాను వెళ్ళిపోతే. ఇంకా ఈ ఇల్లు మా నాన్న నా పేరు మీద రాసించింది. నేను వెళ్ళడానికి కుదరదు, మీరే వెళ్ళాలి. ఏమైనా చేసుకోండి, నేనైతే ఇల్లు వదిలేది కాదు. ఆపండి, మీ ఇద్దరు దండాలు పెడతా. మీ ఇద్దరి మధ్యలో నేను బలైపోతున్నాను కదే. ఆపరా నువ్వు. ఏంట్రా, ఏంటి తనకు భయపడుతున్నావా? నాకు భయపడకుండా నేను నీ ఇల్లు వెళ్ళిపోతా. ఆవిడ ఎవరో నేనెవరో ఏంటిది అసలు? మా నాన్న ఇల్లు నా మీద పేరు రాసిచ్చాడు, ఆవిడ ఓ రక్షణ చేసేస్తుంది. ఏంట్రా ఇది? నువ్వు తను పెళ్లి చేసుకునేందుకు నా కాళ్ళ కింద పడి ఉంటావని. వెళ్ళు. నేను కాళ్ళ కింద పడుండే రకం కాదు, కాళ్ళ కింద పడేసుకునే రకం. మరి నేనేమన్నా తక్కువ? నువ్వు కాళ్ళ కింద పడకపోతే కావాలని పడించుకుంటా. ఎలా పడించుకుంటావో చూస్తా. మాటలు కూడా రాట్లా. ఎలా పడించుకుంటావో? పడించుకుంటా. నీకేమైనా తెలివి వచ్చిద్దా? ఏంటి మరీ చేస్తున్నావు? నీకేమన్నా వచ్చిద్దా మాటలు? నీకన్నా పెద్దదాన్ని నేను. నాకు వస్తే నీకన్నా ముందు, నీకన్నా చాలా రోజుల ముందు నేనున్నా. నాకు తెలివి ఎలా ఉండిద్దో. నాకు తెలీదా? నేను తెలుగులో ఎలా మాట్లాడతాను తెలుసా? మా ఇంట్లో అడగండి, పోండి, అడుక్కోండి. నువ్వే అడుక్కోను, వెళ్ళి అడుక్కో. మా అమ్మ వాళ్ళని అడుక్కో. వెళ్ళు. పైన నువ్వు వెళ్ళి పైన అడుక్కో. నువ్వు వెళ్ళు. పైన ఎప్పుడు వెళ్తావు? పైన నువ్వు ముందు వెళ్ళిపోతే బాగుండిద్ది. నువ్వు వెళ్ళిపోవాలి. నేనే వెళ్ళిపోవా ఇంట్లో. ఏమండి?